కనుక సభను దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను వినమ్రతపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను టీచర్ని కాదు, 5 నిమిషాలు నాకు ఎక్కువనే. అందరికీ గుడ్ ఈవినింగ్. స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. మాకేంటంటే టీచర్లకు అంత నీట్గా చెప్పడానికి రాదు. అయితే యాక్చువల్ మాకు పీవీఎన్ 2000 ఇయర్లో మాకు చెప్పారు సార్. ఆ తర్వాత మేము 25 ఇయర్స్ తర్వాత మేము సిల్వర్ జూబీ ప్లాన్ చేసుకున్నాం. 25 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటే సార్ ఎక్కడ ఉన్నారో అసలుకి మాకు దొరకట్లేదు. లాస్ట్కు ఒక చిన్న విలేజ్లో చిన్న స్కూల్లో ఇలా సార్ ఏంది అసలుకి ఇక్కడ అని అనుకున్నా. కానీ ఈరోజు చూసినాక నేను అసలు చాలా షాక్లో ఉన్నా. ఇక్కడ జరిగిన ప్రోగ్రాం నార్మల్గా లేదు, ఇది చిన్న స్కూల్ కాదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇది అసలు నేను నిజామాబాద్లో ఎన్నో యాన్యువల్ డేస్ చూస్తుంటా, ఎన్నో ఏదో అసలు సంబంధం లేకుండా ఈ డ్యాన్సులు కానీ ఆ పిల్లలకు మనం చేయించాల్సిన కాదు, కానీ ఏదో సంతోషంలో మనం చేసుకుంటుంటాం. కానీ ఇక్కడ చూసినాక అసలుకి ఇంత చిన్న విలేజ్లో ఇంత మంచి స్కూల్ ఉందా, ఇంత మంచిగా నడుపుతున్నారా ఈ స్కూల్ అని నాకు అనిపించింది, నా మనసుకు అనిపించింది యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ కల్చరల్ ఈ సంస్కృతి గురించి ఇంకొకరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ పిల్లలందరికీ నాకు తెలుసు అనుకోండి, ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. విన్నావా నితిన్? కంగ్రాచులేషన్స్ నువ్వు, ఎందుకంటే గొప్పోళ్ళు అందరికీ గొప్పోళ్ళే పుడతారని